ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేడు ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. దిత్వా తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమైంది. అన్ని ప్రాంతాలలో కూడా సిరిజల్లులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైంది. మరి కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి కొనసాగుతుంది. గతంలో మాదిరిగానే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో పిల్లి ఆనంద్ అనే 30 సంవత్సరాల యువకుడిని దారుణంగా కత్తితో నరికి చంపారు. చేతబడి చేస్తున్నారనే నెపంతో బంధువే నడు రోడ్డుపై చంపడం పలు అనుమానాలకైతే దారితీస్తుంది. కోరుకొండ పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోసమ్మ దేవస్థానానికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి ఆ అంగుళూరు ఘాట్ రోడ్లో అలాగే లోయలో ఒక వ్యాన్ అయితే బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా మరి కొంతమంది గాయాలైనట్టుగా తెలుస్తుంది. అంబులెన్స్లో పోలవరం ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాదం సమయంలో వ్యాన్లో 10 మంది వరకు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా పాలకొల్లుకు చెందినటువంటి పర్యాటకులుగా గుర్తించారు. గత 3 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో జిఎస్ఎల్ డెంటల్ కళాశాల మరియు అలాగే నియో ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత దంత వైద్య శిబిరాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సందర్శించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కాలంలో ఇటువంటి ఉచిత సేవా కార్యక్రమం ఎన్నడూ చూడలేదని పిఠాపురానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్గా రావడమే ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా ఆయన అన్నారు. పిఠాపురానికి పవనే శాశ్వత ఎమ్మెల్యే అని కూడా ఆయన పెండెం దొరబాబు అన్నారు. అమలాపురంలో బిజినెస్ మ్యాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమలాపురంలో మహేష్ బాబు అభిమానులు అయితే సందడి చేశారు. థియేటర్ల వద్ద అయితే వాళ్ళంతా కూడా బీరు బాటిల్తో తలలు పగలగొట్టుకుని రక్తంతో ఫ్లెక్సీలకి అయితే బొట్టులు పెట్టినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ తోట తిరుమతులకు ఆహ్వానం పలకపోవడంతో వివాదం అయితే తలెత్తింది. మున్సిపల్ కమిషనర్ గవర్నమెంట్ జీవోలను అలాగే బేఖాతరు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట తిరుమతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో మారేడుమిల్లి చింతూరు ప్రాంతంలో మావోలిస్టులు రెండోసారి తలపెట్టినటువంటి బంద్ మధ్య ప్రశాంతంగా పాక్షికంగా జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.